అసలు నాశనం కాలేదు ఎట్లా తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్ అయినట్టు వాళ్ళ హయాంలో 10 years లో మమ్మల్ని మిమ్మల్ని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు తీసుకొచ్చిన ఘనత మరి కేసీఆర్ కి ఆ ప్రభుత్వానికి అప్పుడున్న ఇరిగేషన్ మంత్రులకు దక్కుతుందని చెప్పి అనుభవిస్తున్నాను. మీరు కాళేశ్వరం తీసుకోండి, మీరు పాలమూరు రంగారెడ్డి తీసుకోండి, మీరు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టు, మరి ఎస్ఎల్బిసి టనలు, డిండి, ఏ ప్రాజెక్టు తీసుకోండి, మరి ఏ ప్రాజెక్టు పూర్తి కావడం కానీ మరి పెద్ద ఎత్తున ఆయకట్టు రావడం జరగలేదు. మీలో చాలా మంది వాళ్ళ దుష్ప్రచారము ఒక డిఫమేటరీ స్టోరీ చదివి ఉంటారు. పాలమూరు రంగారెడ్డిలో మేము 90% ఖర్చు పెట్టినాం, అసలు ఇంకా 10% ఖర్చు పెట్టాల్సి ఉండే, మీరేం చేయలేదు. వాస్తవం ఏంటంటే అసలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అవసరాలకి వాటర్ సోర్సు జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ చేయడమే ఘోర తప్పిదం. అది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనాలకి అసలు చాలా చాలా నష్టం చేసింది, డ్యామేజ్ చేసింది. ద షిఫ్టింగ్ ఆఫ్ సోర్స్ ఫ్రమ్ జూరాల టు శ్రీశైలం హ్యూజ్ బ్లండర్. మరి ఇంకా లోపల తీసుకుపోయి ఎక్కువ పంపింగ్ చేసి 0 ఆయకట్టు ఇవ్వడం జరిగింది. అసలు ఆశ్చర్యం, వాళ్ళు చేసే దుష్ప్రచారం ఎంత ఘోరంగా ఉందంటే ఏదో వాళ్ళు గొప్పలు సాధించినట్టుగా 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు కూడా పాలమూరు రంగారెడ్డిలో ఇవ్వని ఘనత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకి మరోసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు జూన్ 2014లో అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెండింగ్ లోనే ఉంది, భీమా పెండింగ్ లోనే ఉంది, కోయిల్ సాగర్ పెండింగ్ లోనే ఉంది, మరి నెట్టెంపాడు పెండింగ్ లోనే ఉంది. అంటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏది ముందుకు పోలేదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి. సిమిలర్లీ మీరు మా జిల్లా నల్గొండ జిల్లా చూస్తే ఎస్ఎల్బిసి టనల్ 10 ఏళ్లలో ఏం కాలే, డిండి ఏం కాలే, మరి అటు ఖమ్మం పోతే సీతారామ ప్రాజెక్టు 1 ఎకరం ఆయకట్టు రాలే, 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి ఇక కాళేశ్వరం సంగతిగా మనకు తెలుసు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, నిర్మించబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. సో దీని సారాంశం ఏంటంటే ఇరిగేషన్ సెక్టర్ని పూర్తిగా ధ్వంసం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక వాళ్ళకి ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈరోజు ఈ 2-3 రోజుల ఒక పెద్ద మనిషి సీఎం గారికి నాకు లెటర్ రాస్తున్నాడు, ఈ పంపులు ఇట్లా ఆపరేట్ చేయాలి, ఈ పంపులు ఇన్ని గంటలు ఆపరేట్ చేయాలి. అసలు నిజంగా కొద్దిగా సిగ్గుపడాలి. మీరు ఇరిగేషన్ లో మీరు చేసిన పనులకి ఈ రాష్ట్రం ఇప్పటికీ ఆ భారం మోస్తున్నది. ఇది ఆ 1,00,000 కోట్ల భారం మొత్తం ఖర్చు పెట్టింది. ట్యాక్స్ పేయర్స్ మనీ, లోన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి 1,81,000 crores ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు. నా మాత్రం ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు వాళ్ళేదో మరి సూచనలు, సలహాలు, లేఖలు రాయడం ఇది చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఉమ్మడి మహబూబ్ నగర్ విలేకరులు కూడా నోట్ చేసుకోండి. కృష్ణా నదీ జలాల కోసం, తెలంగాణ హక్కుల కోసం మేము వాళ్ళకంటే చాలా సమర్థవంతంగా పోరాడుతున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కానీ, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ తెలంగాణ వాదన వినిపించడంలో చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నాం. అదే విధంగా ఇంకో ముఖ్యమైన విషయం మీరు గమనించాలి.